మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, జోసెఫ్ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. ఏం బాబు, నీకు ఇష్టమేగా? నాకు నువ్వంటే ఇష్టం. చివరి వరకు ఇలానే చూసుకుంటావు కదా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని. ఏంట్రా పాట ఏదో అద్భుతంగా పాడుతున్నా? వచ్చినప్పటి నుంచి మీ అమ్మ కూడా నిన్ను తెగ పొగిడేస్తుంది. ఎరా అక్కడ లవ్వు గివ్వు లాంటిదేం లేదుగా? లేదు లేదు. ఆ ఊపడం ఏంట్రా, చేస్తున్నావా లేదా? లేదు నాన్న. తల మరి తేడాగా ఊగుతుంది. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఎండరా చంపేస్తుంది. రై, ఇక్కడ ఎవరున్నారని చెయ్యి తెగ ఊపుతున్నా? సరిగ్గా తినరా, బస్సు వచ్చేస్తుంది. ఇదిగో. నాకేదో అనుమానంగా ఉంది. సమస్య ఏదో ఇంటి దాకా తీసుకొచ్చేలా ఉన్నాడు. రైట్ రైట్. పళ్ళు బాగానే ఉన్నాయి. మిల్లు అయిన ఆవంటే ఏంటనుకున్నావు? ఒక పుచ్చి పని కూడా ఉండదు. ఏ ఊరై మీది? పక్కనేనండి, ఆలమూరు. ఆలమూరు అంటున్నారు, ఎప్పుడు చూసినట్లేదే. వ్యాపారం చేసుకునేవాడిని, ఊళ్ళో ఉండలేం కదండి. అన్నూర్లు తిరుగుతుంటాను. దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏమ్మా, తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. మరి ధరంతో చెప్తే పని అయిపోద్దండి. నేను మీకు ఆవును అమ్మలేనయ్యా. ఏంటండి అమ్ముతానంటేనే మేము వచ్చాం, ఇప్పుడు అమ్మనంటే ఎలాగా? రే సుబ్బయ్య, దూడకు మేతయ్యరా. ఎక్కడ పడితే అక్కడ తింటుంది. ఏం తమ్ముడు, ఏమన్నా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? పర్వాలేదంటే మేము వేరే చోటని చూసుకుంటాం. వదరా. ఏంటయ్యా, నిన్నే కదా ఆవుని అమ్మేద్దాం అన్నారు? వీళ్ళని చూస్తుంటే ఆవును కొనడానికి వచ్చినట్టు లేరురా. బాబు ఈ టైంకి కాలేజీకి వెళ్ళిపోయి ఉంటాడుగా.